వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, చెప్పండి, సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబుకు చుక్కెదురుకు సంబంధించి వివరాలేంటి? డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే బెయిల్ నిబంధనను ఉల్లంఘించినందుకు గాను రాజమహేంద్రలోని ప్రత్యేక న్యాయస్థానం అనంతబాబుకు బెయిల్ ను రద్దు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఉండి ప్రతిరోజు విచారణకు హాజరవుతున్నారు. అయితే రెండో కేసు ఏదైతే ఉందో సాక్షులను బెదిరించినటువంటి కేసు ఈ కాకినాడలో సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ కేసులో సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, దీనికి సంబంధించి రిమాండ్ పూర్తయినందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి న్యాయస్థానాన్ని అనంతబాబు పిటిషన్ వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా ఇరుపక్షాల వాదనను కూడా వినడం జరిగింది. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు దీనికి సంబంధించి బెయిల్ ఎట్టి పరిస్థితులను ఇవ్వద్దని చెప్పేసి ప్రత్యేకంగా వాదించడం జరిగింది. ప్రస్తుతం డ్రైవర్ హత్య కేసులో విచారణ చాలా కీలక దశలో ఉంది. సాక్షులను వాంగ్మూలం నమోదు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కనుక అనంతబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వారిని బెదిరిస్తారని అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే బెదిరించినట్టు కేసు నమోదైన పరిస్థితుల్లో మరోసారి బెయిల్ ఇస్తే కనుక చాలా కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి వారు వాదించడం జరిగింది. ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని చెప్పేసి వారు వాదించారు. దీంతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి అనంతబాబు పెట్టుకున్నటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక రెండు కేసుల్లోనూ కూడా బెయిల్ రద్దయిన పరిస్థితి ఉంది. తొలి కేసు హత్య కేసులోనూ ఇప్పటికే బెయిల్ రద్దు కాదు, రెండో కేసులోనూ కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి ఉండటంతో ఇక విచారణ పూర్తయ్యే వరకు కూడా ఈ డ్రైవర్ హత్య కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విచారణ పూర్తయ్యే వరకు కూడా అనంతబాబు ఇక జైల్లోనే ఉంటున్నారు. దీంతో ఆయన తిరిగి ఇవాళ విచారణ అనంతరం రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ చూస్తే కనుక మూడో రోజు ఈ హత్య కేసు సంబంధించి సాక్షుల నమోదు ప్రక్రియ కూడా కొనసాగింది. ఇప్పటికే 2 రోజుల పాటు సాక్షుల వాంగ్మూలం సేకరిస్తున్న న్యాయస్థానం ఇవాళ ఇద్దరు సాక్షులు మణికంఠ అలాగే శివదీప్త ప్రసాద్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. దీనికి సంబంధించి హత్య జరిగినటువంటి రోజున 2022 మే 19వ తారీఖున హత్య జరిగాక ఆ రోజు ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి సాక్షులను సంబంధించిన వాంగ్మూలాలను న్యాయస్థానం రికార్డు చేసింది. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి బెదిరింపులు కావచ్చు, ఆయన చేసిన ఫోన్ కాల్స్, అలాగే డబ్బులు ఇస్తామని చేసినటువంటి ప్రలోభాలు, ఇవన్నీ కూడా వారు కొన్ని అనుమానాలను లాయర్లు సాక్షులను అడిగారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. అదే సమయంలో సాక్షుల యొక్క వాంగ్మూలాలను కూడా న్యాయస్థానం పూర్తి స్థాయిలో రికార్డు చేసింది. ఈ నెల 25 అలాగే 26 తేదీలో 2 రోజుల్లో కూడా మరికొందరు సాక్ష్యాలను వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. ఈ విచారణ ఈ నెల 26 వరకు కూడా సాక్షుల వాంగ్మూలం నమోదు కొనసాగుతుంది. ఆ తదుపరి కూడా సరికొత్త షెడ్యూల్ ఇచ్చి ఆ తదుపరి విచారణ కొనసాగుతుంది. నవంబర్ 30 లోపు తీర్పు వెలువరించే అవకాశం దిశగా ప్రస్తుతం వేగవంతం చేస్తుంది. ఈ విచారణ ముగియడంతో ఇవాళ విచారణ ముగియడంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు పోలీసులు తరలించారు. రైట్, ధన్యవాదాలు వెంకటరమణ.